కానీ అంటే తరగతి గదిలో పిల్లలు కేవలం చదువు అనేటువంటి గోల్ పట్టకుండా వారికి ఆహ్లాదకరమైన అంశాల్లో ప్రతి విద్యార్థి ఇన్వాల్వ్ అయ్యే విధంగా. పిల్లలు ఇవన్నీ పనికొస్తున్నాయి మీకు? ఎట్లమ్మా? ఎట్లా చెప్పు ఎట్లా పనికొస్తున్నాయి చెప్పు సార్కి. చిన్న ఇప్పుడు ఎన్ని ఉన్నాయి సార్ ఫ్రాక్స్ ఎన్ని ఉన్నాయి లేకపోతే సార్ ఎన్ని నువ్వు లెక్క పెట్టు. నువ్వు లెక్క పెడతా, నేను చూస్తాను. 2 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఉన్నాయి. సార్ కళ్ళు మూసుకుని ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని కళ్ళు తిరిగి వస్తా. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి లెక్కబెట్టు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఒకటి ఏమైంది వస్తా. ఏమైందని అడుగుతుంది. నువ్వు తినేసావా? తినేసింది. మింగేసేవేంటి? పొట్లోకి వెళ్ళిపోయిందా? ఎక్కడ ఉంది పొట్లో? ఏంటిది? ఎక్స్ప్లెయిన్ చేయి. మ్యాజిక్ ఈజ్ నాట్ రియల్, ఇట్ ఈజ్ ఓన్లీ ట్రిక్. వాట్ యు హావ్ డన్ ట్రిక్? వాట్ ఈస్ ద ట్రిక్ హియర్? చెప్పు, ఏం చేసావు ట్రిక్? ఆర్డర్ మార్చావు. ఆర్డర్ మార్చావు. దాంట్లో ఒకటిగా మాయం అయిపోయిందా? ఆర్డర్ మారితే మాయమైపోయిందా? గుడ్ గుడ్. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ. చదువు విధానాల్లో ఉన్న 62 వస్తువుల్లో 7 వస్తువుల యొక్క ప్రాముఖ్యత ఎక్కువగా ఉందని, వాటిని ఉపయోగించడం వల్ల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయన్న ఆలోచనతో సమగ్ర శిక్ష వల్ల ఆ 7 వస్తువులను కూడా మన రాష్ట్రంలో ఉన్న 38 పాఠశాలలకి అదనపు TLM గా ఇచ్చారు సార్. దానివల్ల అందులో ఉన్న 38 కట్టాలి. 38,000 పాఠశాలలకి అందులో ఇవి ఆల్ఫాబెట్ కార్డ్స్ సార్. ఈ కార్డ్స్ ని భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే 1వ తరగతి చదువుతున్న 2,57,000 మంది విద్యార్థుల చేతుల్లో ఈ రోజు ఉన్నాయి సార్. వాటి వల్ల ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆల్ఫాబెట్స్ ని ఈజీగా నేర్చుకొని వాళ్ళగా ఆ కలర్ ఏముంది, ఆ పిక్చర్ ఏముంది అన్న విషయాలు నేర్చుకోవడానికి అవకాశం కల్పించారు సార్. ఈ అవకాశం కల్పించిన మా మంత్రివర్యులు లోకేష్ గారికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి, మా సమగ్ర శిక్ష వారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం సార్. మా తరపున, మా విద్యార్థుల తరపున కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇట్లా అంతా FLN కిట్స్ అని చేశారు సార్. వీల్ గోస్ సార్ ఇది లెర్నింగ్ కిట్ సార్. ఇది ఈ లెర్నింగ్ కిట్ లో 12 ఐటమ్స్ ఉంటాయి సార్. విద్యార్థుల్లో 1-2 తరగతి విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచడం కోసం విద్యార్థి స్వయంగా చేసి అభ్యసించి నేర్చుకోవడం ద్వారా ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి సార్. ఇవి 26,000 పాఠశాలల్లో మన రాష్ట్రం మొత్తం అందించడం జరిగింది సార్. సమగ్ర శిక్ష అధికారుల ద్వారా మంత్రివర్యులు సంకల్పంతో ఇది ముందుకు వెళ్తుంది. చాలా చాలా ఈసారి అన్ని పెట్టి పేరెంట్స్ టీచింగ్ అట్ గ్రేడ్ లేదు భాగంగా 3 నుంచి 5 తరగతి పిల్లలకి ఇవి మనకి సమగ్ర శిక్ష నుంచి మనకి అందించబడ్డాయి సార్. ప్రతి పాఠశాలలో కూడా ఈ మెటీరియల్ కూడా ఉంది సార్. ఇది డెమాన్స్ట్రేషన్ గా చూపిస్తున్నాం సార్. సో తల్లిదండ్రులు కూడా తెలియాలని ఏమేమి ఉందో మీకు టీచర్ మేడ్ మెటీరియల్